ఒక వంటగదిలోని బుట్టలో కూరగాయలన్నీ సరదాగా మాట్లాడుకుంటున్నాయి. అప్పుడే వంకాయ తన తల మీద ఉన్న పచ్చని తొడిమను చూసుకుని గర్వంగా ఇలా అంది. చూశారా, నా తల మీద కిరీటముంది. నేనే కూరగాయలకి రాజుని. నా రంగు, నా రుచి చూసి అందరూ ఫిదా అవ్వాల్సిందే. అప్పుడు క్యారెట్ నవ్వుతూ, హహ, నువ్వు రాజువైతే నేనేంటి? నా రంగు చూడు ఎంత ఆకర్షణీయంగా ఉందో. నా రంగు ఆరెంజ్ కలర్లో ఉంటుంది. నన్ను తింటే కళ్ళు బాగా కనిపిస్తాయి, చర్మం కూడా మెరుస్తుంది. నేనే అందరికంటే గొప్ప. అప్పుడు టమాటో ఇలా అంది, ఆపండి మీ సోది. నా ఎరుపు రంగు, నా పులుపు ముఖ్యం. నేనే అసలైన హీరోని అని అంది. ఇలా కూరగాయలన్నీ ఒకదానితో ఒకటి గొడవ పడుతుంటే పక్కనే ఉన్న ఉల్లిపాయ మౌనంగా వింటుంది. దానిని చూసి మిగతావి ఎగతాళి చేశాయి. అప్పుడు వంకాయ ఇలా అంది, ఏ ఉల్లిపాయ, నువ్వు మాట్లాడవేంటి? నిన్ను కోస్తే అందరికీ కన్నీళ్లే కదా, నీ వల్ల ఉపయోగం ఏముంది అని నవ్వింది. అప్పుడు వంటవాడు వచ్చి కూర వండడం మొదలుపెట్టాడు. అతను వంకాయను కోశాడు, క్యారెట్ను ముక్కలు చేశాడు, టమాటోను కలిపాడు. కానీ వాటన్నిటికీ మంచి రుచి రావడానికి ముందుగా ఉల్లిపాయనే నూనెలో వేసి వేయించాడు. అప్పుడు ఉల్లిపాయ ఇలా అంది, మిత్రుల్లారా, మనలో ఏ ఒక్కరం విడిగా ఉంటే గొప్పవాళ్ళం కాదు. అందరం కలిస్తేనే ఒక రుచికరమైన వంటకం తయారవుతుంది. అలాగే సమాజంలో కూడా ఒకరికంటే ఒకరు ఎక్కువ కాదు, తక్కువ కూడా కాదు. ఎవరి ప్రత్యేకత వారిదే. అప్పుడు మిగిలిన కూరగాయలన్నీ వాటి తప్పు తెలుసుకుని గర్వాన్ని వీడారు.